ఇది శిలాతోరణం. హాయ్, వేర్ యు ఆర్ గోయింగ్? We are going to. ముందరికి కనిపించు. Hello. పెట్టుకో మరి. అవును, ఇది మీకు చదివి వినిపిస్తాను. ఇది ఒక అపురూప సహజశిల తోరణం. ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాల్లోనే అద్వితీయమైనది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలో మరో 2 ప్రదేశాలలో అమెరికాలోని ఉటా ప్రాంతము ఇంద్రధనుస్తోరణ శిలాతోరణము, ఇంగ్లాండ్లో డాల్డియన్ అప్పటికి శిలాసేతువు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ తోరణం 150 కోట్ల సంవత్సరం ప్రాచీనమైనది. భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా ప్రకృతి వైపరీత్యాలు ఇంతకాలము ఎదురొడ్డి ఇది నిలవగలిగింది. ఉధృత వాతావరణం, శిథిలత్వం, జల ప్రవాహం, ఒడవడి చర్యల వల్ల ఈ తోరణం రూపొందిందని చెప్పవచ్చు. 25 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తున ఇది సహజ భౌగోళిక అంశమే అయితే, ఈ తోరణం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూవుగా అవతరించిన ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశంలో ఆయన నివాసం ఏర్పరచుకున్నారని భక్తుల విశ్వాసం. ఈ అద్భుతమైన సంఘటనకు ఈ తోరణం నిదర్శనంగా నిలిచింది. ఈ తోరణం ఉన్న కొండపై ఏప్రాచియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోనే అపూర్వ భౌగోళిక అసజ్ఞాలతో ఇదొకటి. ఈ శిలాతోరణంలోని శిలలు 250 కోట్ల సంవత్సరం పురాతనమైనవని భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా.